ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా ఆశ్రయము మనకు అద్భుతమైనటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో మనకు వారిచ్చేటువంటి అనుభవాలు చాలా అపురూపమైనటువంటివి. బాబా ఇచ్చేటువంటి అనుభవాలే మన జీవితంలో ఆయా సందర్భాలుగా మనకు అవి పాఠాలుగా ఉపయోగపడతాయి. ఆ పాఠం ఎంత గొప్పదంటే నీలో ఓర్పును, ధైర్యాన్ని, సహనాన్ని, శ్రద్ధను అద్భుతంగా వృద్ధి చేస్తుంది. మామూలుగా మనము ప్రాపంచిక వ్యవహారాలలో మన సంపద వృద్ధి చెందాలని, మన స్థాయి వృద్ధి చెందాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ నీ జీవితంలో అసలైనటువంటి వృద్ధి ఏమిటి అంటే నీలో సహనం వృద్ధి చెందాలి, నీలో ధైర్యం వృద్ధి చెందాలి. ధైర్యం లేదనుకోండి, చాలా చిన్న సమస్యలతోటే మనము కృషించుకొని పోతాం. మనలో ఆత్మస్థైర్యం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. కానీ బాబా భక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే బాబా భక్తుల్లో గొప్ప ధైర్యము, సాహసం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎంతటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామనేటువంటి ఒక సంకల్పం మనలో ఉంటుంది. అదే బలమైనటువంటి సహనం. ఆ సహనం మూలంగానే ఈరోజు మన నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక ఆటుపోట్లను మనము ఎదుర్కోగలుగుతున్నాం. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఎవరైతే శ్రీ సాయి సచ్చరితను అమితంగా ప్రేమిస్తారో, అందులో ఉన్నటువంటి విషయాలను ఎవరైతే మనస్సుకు పట్టించుకుంటారో, దాని ద్వారా మనలో ఓర్పు, ధైర్యం అనేటువంటిది చాలా విపరీతమైన స్థాయిలో పెరుగుతాయి. అవి ఏ విధంగా ఉంటాయంటే, నువ్వు ఉప్పెన వచ్చి కొట్టుకుపోతున్నా సరే మళ్ళా నేను తిరిగి వెనక్కి వచ్చి నేను నిల్చున్నటువంటి చోటనే నేను స్థిరంగా ఉండగలుగుతాననేటువంటి గొప్ప ధైర్యాన్ని ఇస్తాయి. ఈరోజు సమాజంలో అత్యధిక మంది ధైర్యంతో జీవించడానికి ప్రధానమైనటువంటి కారణము శ్రీ సాయిబాబా సహచర్యం, శ్రీ సాయి తత్వంలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి బోధ. బాబా రాధాబాయి దేశ్ముఖ్ కథలో ఒక మాట చెప్తారు. అమ్మా, సహనం అనేటువంటిది సద్గుణాలకు గని, శ్రద్ధ, సహనం ఈ రెండు స్నేహితుల్లాగా ప్రాణప్రదంగా ఉండేటువంటి అక్కా చెల్లెలు లాంటివి. సహనం లేకపోతే మనిషి నిర్వీర్యమైపోతాడు. సహనమే ధైర్యాన్ని పెంపొందింపజేస్తుంది. ఈ మాట బాబా భక్తులు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దీనిని ఆచరణలో పెడతారు. సహనం, ధైర్యం లేనటువంటి జీవితము మనం నిజంగా ఏమీ సాధించలేం. నిజమైనటువంటి సార్థకత జీవితానికి మనం ఏర్పరచుకోవాల్సినటువంటి సహనం, ధైర్యం, ఈ రెండు ఉంటే చాలు, దేనినైనా మనము అధిగమించగలుగుతాం. ఒక తల్లి కథ మీకు చెప్తాను, వినండి. ఆ తల్లి సింగిల్ పేరెంట్. బిడ్డకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో భర్త చనిపోతాడు. సరే, అదొక విషాదం. అంటే మరొక విషాదం ఏమిటంటే అదే యాక్సిడెంట్లో స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు కింద పడ్డప్పుడు ఆ అమ్మాయి, 10 సంవత్సరాల అమ్మాయి పాదము ఆ వెహికల్ యొక్క చక్రంలో ఇరుక్కొని నలిగిపోతుంది. దాంతో కాలికి అవిటితనం వస్తుంది. కాలు పాదానికి ఉన్నటువంటి నరాలు డ్యామేజ్ అయిపోతాయి. దాంతో అమ్మాయికి కాలు అవిటితనం వస్తుంది. అయినా సరే ఆ తల్లి బాబా మీద విశ్వాసంతో ఆ బిడ్డలో అటువంటి వైకల్యం ఉంది అనేటువంటిది తెలియకుండా ఆ బిడ్డ ఏమి చదివితే అది, ఏమి ఆడితే అది, అన్ని రకాలుగా బిడ్డకు ధైర్యాన్ని ఇస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. కానీ ఏదో ఒక సమయంలో భగవంతుడు పరీక్ష పెడతాడు, పాఠాలు కూడా నేర్పిస్తాడు. అమ్మాయికి వివాహం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది తల్లి. కానీ చాలా సంబంధాలు, మంచి సంబంధాలు వచ్చినా సరే, ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, కానీ ఆ ఆవిడితనం మూలంగా వచ్చినటువంటి మంచి సంబంధాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. తల్లి విపరీతమైనటువంటి ఆందోళన ఉంటుంది. బాబా, నాకు ఆల్రెడీ పెళ్ళైనటువంటి 11 సంవత్సరాలకు నా భర్త చనిపోయాడు. నేను నా బిడ్డనే తోడనుకొని నా బిడ్డను ఉన్నంతలో మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చాను. కానీ ఆ బిడ్డకు ఒక కుటుంబం లేకుండా పోతే ఎలా, ఆ బిడ్డ జీవించేది ఎలా అని చెప్పి బాబాని అడుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత
తల్లి బిడ్డలు ప్రతిరోజు కూడా వాళ్ళ నియమం ఏంటంటే అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సంధ్యాహారతికి తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి మందిరంలో హాజరు కావడం అనేటువంటిది వారు పెట్టుకున్నటువంటి నియమం. అట్లా ప్రతిరోజు హారతికి వెళ్ళడం, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఇదంతా కూడా చాలా రోజులుగా ఇంకొక సాయి భక్తురాలు గమనిస్తూ ఉంటుంది. ఒక శుభదినాన అమ్మాయి తల్లి వద్దకు చదువుతుంది, అమ్మా మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా, ఇందులో నా స్వార్థం ఉంది. నాకు బాబా అంటే ప్రాణం. నేను నా కొడుకును కూడా బాబా మార్గంలోనే పెట్టాను. రేపు భవిష్యత్తులో నా తర్వాత తరం, నా కొడుకు, నా మనవడు, ఆ మనవడికి పుట్టే కొడుకు, వీళ్ళందరూ కూడా బాబా సహచర్యంలో ఉండాలంటే బాబా పైన ప్రేమ కలిగినటువంటి బిడ్డ నా ఇంటికి కోడలుగా రావాలనుకున్నాను. అనేక మందిని చూశాను, భక్తి చాలామందికి ఉంటుంది, కానీ బాబా పట్ల ప్రేమ ఉండదు. నీ బిడ్డకు అమితమైనటువంటి ప్రేమ బాబా పట్ల ఉంది, కాబట్టి నీ కూతురుని మా ఇంటికి చేసుకుంటామని అడుగుతుంది. అప్పుడు తల్లి చెప్తుంది, అమ్మా నా కూతురికి ఈ విధంగా కాలుకి అవిటితనం ఉంది. రేపు నీ బంధుగణమంతా ఎవరూ గతిలేరా, అవిటి కోడల్ని తెచ్చుకున్నావా అని చెప్పి అంటారు. 1-4 సార్లు ఆలోచించండి అమ్మా అని అంటుంది. అప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, అమ్మా సచ్చరిత నేను కొన్ని 100 సార్లు పారాయణ చేశాను. పారాయణ చేసినప్పుడు కాకాసాహెబ్ దీక్షితో సంకల్పం చేసుకుంటాడు, ఈ తుచ్చమైనటువంటి ఖాళీ అవిటితనం పోగొట్టమని చెప్పి నేను బాబాని అడగాల? మనస్సు అవిటితనం పోగొట్టుకోవాలి కదా, అందుకోసం కదా సద్గురువు వద్దకు రావాలి. అమ్మా నీ బిడ్డకు ఉంటే కాలికి అవిటితనం ఉండవచ్చమ్మా, కానీ నీ బిడ్డ మనస్సుకు అవిటితనం లేదు. అవిటితనం లేనటువంటి మనస్సు నాకు చాలా ముఖ్యమమ్మా. నా కుటుంబాన్ని నిలబెట్టడానికి, బాబా మార్గంలో తరతరాలను ఉంచడానికి ఇటువంటి కోడలే నా ఇంటికి రావాలి. సంపద మేము ఇస్తాం పిల్లలకు, అనేక కుటుంబాలు కూడా పిల్లలకు సంపద ఇస్తారు, కానీ ఆ సంపద ఉంటుందో పోతుందో తెలియదు. కానీ శ్రీ సాయిబాబా అనేటువంటి సంపదను నేను వారసత్వంగా నా కుటుంబానికి ఇవ్వగలిగితే, నా వంశానికి ఇవ్వగలిగితే, నా వంశమంతా కూడా సాయిబాబా మార్గంలో ఉండగలుగుతుందమ్మా. ఇప్పుడు నీ బిడ్డ నా ఇంటికి వస్తే భవిష్యత్తులో తన బిడ్డలకు కూడా ఇటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బాబా ప్రేమికులను తన కుటుంబంలో కలుపుకోవాలని చూస్తుందమ్మా. ఇది కొన్ని తరాలుగా కొనసాగుతుంది తల్లి. మీరు దయచేసి ఇంకొక మాట మాట్లాడకుండా సంబంధం కలుపుకోవడానికి ఒప్పుకోండి అని అంటారు. దాదాపు 5 సంవత్సరాల వేదన, 5 సంవత్సరాలుగా తన బిడ్డకు పెళ్ళి కావట్లేదు, ఖాళీ అవిటితనము. ఎందుకంటే చదువుకుంది, ఏమీ వంకలేదు అమ్మాయికి, అందగత్తే. అయినా సరే ఒక్క చిన్న అవిటితనం మూలంగా వివాహం చేయలేకపోతే బాబా ఎంత అద్భుతమైనటువంటి సంబంధాన్ని తీసుకొచ్చి ఆ కూతురికి వివాహాన్ని జరిపించారో చూడండి. నిజంగా ఇవన్నీ కూడా ఒక గొప్ప అనుభవాలు. ఆ తల్లి సహనంతో 5 ఏళ్ళు ఉంది. ఆ సహనము, ఆ ధైర్యమే. ఎందుకంటే ఈ నా అవిటితనం ఉన్నటువంటి నా కూతురికి బాబాయే సరైనటువంటి మార్గం చూపెడతారని చెప్పి బాబా పైన రోజు రోజుకు విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఆ విశ్వాసమే సహనంగా మారింది, ఆ సహనమే ధైర్యంగా మారింది. ఈ సమస్య ఎలానైనా నేను బయటపడగలుగుతాననేటువంటి దాంట్లోకి ఆ తల్లి ఆత్మవిశ్వాసం పెరిగింది కదా. ఇది కదా బాబా దగ్గర వచ్చేటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు. ఎవరికైతే సహనం ఉంటుందో, ధైర్యం ఉంటుందో అటువంటి వారికి ఓటమి అనేటువంటిది ఉండదు, అటువంటి వారికి దక్కదు అనేటువంటిది ఉండదు, అన్నీ దక్కుతాయి. ఇంకొక అద్భుతమైనటువంటి ఇంకొక లీల మీకు చెప్తాను. అంటే ఓర్పుతో ఉంటే, బాబా పట్ల ప్రేమ కలిగి ఉంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది, తలరాతలు మారిపోతాయి. సావిత్రిబాయి టెండూల్కర్ వచ్చి బాబా జాతక కుండలి ప్రకారం నా కొడుకు ఈ సంవత్సరం ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం లేదు అని అంటే, ఆ జాతక కుండలీలను కొద్దిసేపు మడత పెట్టి పక్కన పెట్టమ్మా, నా మాట విని బాబును పరీక్ష రాయమని చెప్పు, వచ్చే సంవత్సరం వరకు ఈ సంవత్సరమే వైద్య విద్యలో చేరుతారని అన్నారు కదా. అదేవిధంగా చాలామందిని కొంతమంది పరిస్థితిని చూసి నిందిస్తూ ఉంటారు.
నువ్వు దురదృష్ట జాతకురాలు అని, నీ జాతకం సరైంది కాదని, పుడుతూనే తల్లిదండ్రులను మింగావని, ఇట్లా రకరకాలుగా నిందలు కొంతమంది మోస్తూ ఉంటారు సమాజంలో. కానీ అటువంటి వారి తలరాతను కూడా మార్చగలిగేటువంటి శక్తి ఒక్క సాయిబాబాకు మాత్రమే ఉంది. హైదరాబాద్ సమీపంలో ఒక ఆశ్రమంలో, అది కూడా బాబా పేరు మీద నడిచేటువంటి ఆశ్రమంలో, ఒక పసికందు, 6 నెలల పసికందు ఆ ఆశ్రమం గేటు బయట వదిలేసి వెళ్తారు. ఆ ఆశ్రమ నిర్వాహకురాలు ఆ పసికందుని తీసుకొని పెంచి పెద్ద చేస్తుంది. ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఇంజనీరింగ్ కూడా పూర్తవుతుంది అమ్మాయిది. అమ్మాయికి వివాహం చేయాలి. కానీ అమ్మాయి ఒకానొక సందర్భంలో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఆశ్రమంలో పూర్తిగా అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఈ సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీస్తే వాళ్ళందరూ కూడా దసరా, సంక్రాంతి, దీపావళి సెలవులకు అందరూ వెళ్ళిపోయేటువంటి వారు. ఈ పిల్ల పెద్దగైనా కొద్దీ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి 100 మందిలో 99 మంది వాళ్ళ బంధువుల దగ్గరకో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి బంధువు లేడు, ఎవరూ తీసుకెళ్ళేటువంటి వారు లేదు. ఆశ్రమ నిర్వాహకురాలు ఒకరోజు చెప్తుంది, అమ్మా వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయేటువంటి వారు, నువ్వు బాబా బిడ్డవు, బాబాయే నీకు తాత, బాబాయే నీకు తల్లి, బాబాయే నీకు సర్వస్వం. కాబట్టి ఈ సెలవులలో ఆయనతో ఎక్కువతో గడపమ్మా, వాళ్ళు పొందలేనటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతావు అని చెప్తుంది. ఆ అమ్మాయి 9-10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి సందర్భంలో అమ్మాయి కూడా స్థిర నిర్ణయానికి వచ్చేస్తుంది. వాళ్ళకంటే గొప్పనైనటువంటి సంబంధికుడు నాకు ఉన్నాడు, ఆయన్నే శ్రీ సాయిబాబా అని చెప్పి ఆ పిల్లలో ఇంకా ఆ దిగులు ఉండదు. ఇంకా నాకెవరూ లేరు, నన్ను సెలవులకు ఎవరూ తీసుకెళ్ళట్లేదని చెప్పి మిగతా పిల్లల కంటే కూడా ఎంతో ఆత్మస్థైర్యంగా ఆ పిల్ల పెరుగుతుంది. ఆత్మస్థైర్యంతో 10th క్లాస్లో 98% సంపాదిస్తుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా 90% పైగా మార్కులు సంపాదిస్తుంది. ఉచితంగా ఇంజనీరింగ్లో, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉచిత సీట్ను పిలిచి మేనేజ్మెంట్ ఇస్తుంది, ప్రైవేట్ మేనేజ్మెంట్. ఆ తర్వాత మంచి అత్యున్నతమైనటువంటి IBM లాంటి కంపెనీల్లో తన ఉద్యోగాన్ని సంపాదిస్తుంది. ఇక అమ్మాయి వివాహానికి వచ్చేసరికి కులం లేదు, గోత్రం లేదు, ఒక సంస్కారం మాత్రమే ఉంది, బాబా బిడ్డ అనేటువంటి ఒక గుర్తింపు మాత్రమే ఉంది. ఇవి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వేరే వాళ్ళు ఎవరు పెళ్ళి మంచి సంబంధం చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు కదా. ఎందుకంటే ఈరోజు సంబంధం చూస్తే అమ్మాయికి ఎంత బలగం ఉంది, అమ్మాయికి ఎంత ఆస్తి ఉంది, ఎంతమంది బంధువులు ఉన్నారు, ఈ విధంగా చూసేటువంటి ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయికి సంబంధం ఎలా, ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన, ఆ అమ్మాయి యొక్క నడవడిక చూసినటువంటి ఆ ఆశ్రమానికి వచ్చేటువంటి అభిమానుల్లో ఒకరు అడుగుతారు, మా మేనల్లుడికి ఈ అమ్మాయిని ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాము, మీరు ఇవ్వగలుగుతారా అని చెప్పి ఆశ్రమ నిర్వాహకులు అడుగుతారు. అమ్మా వారికి తల్లిదండ్రులు ఎవరూ లేరు అని అంటే, నా మేనల్లుడైతే ఈ అమ్మాయి నాకు ఏమవుతుంది, బిడ్డే కదా, నేను కన్యాదానం చేస్తాను, ఈ అమ్మాయికి పెట్టాల్సినటువంటి పెట్టుబోతలు సకలం తల్లిదండ్రులు ఉంటే కూడా చేయనంత వైభవంగా నేను చేస్తానని చెప్పి తల్లి ముందుకు వస్తుంది. ఆశ్రమ నిర్వాహకులు ఆనందంగా ఒప్పుకుంటారు, ఆ కుటుంబం గురించి తెలుసు కాబట్టి. ఒప్పుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పుడు అమ్మాయి అడుగుతుంది, అబ్బాయికి అంత బలగం ఉంది కదా, మనకెవరూ లేరు కదా, మనం పెళ్ళికి ఆశ్రమంలో ఉన్నటువంటి 10 మంది వెళ్ళిపోతే సరిపోదు కదా, మనకు కూడా బలగం ఉంది కదా, పిలిపియండి అమ్మా అని చెప్తుంది. ఆశ్రమంలో ఇంతకుముందు చదువుకున్నటువంటి పిల్లలు, ఆశ్రమ అభిమానులు అందరికీ వ్యక్తిగతంగా లేఖలు, వాట్సాప్లో మెసేజ్లు పెడితే పెళ్లి కొడుకు తరఫున 400 మంది బంధువులు వస్తే ఈ అమ్మాయి తరఫున, ఈ అమ్మాయితో చదువుకున్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత జూనియర్స్, తర్వాత అంతకుముందు ఆశ్రమంలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఆశ్రమ అభిమానులు, బాబా మందిరానికి వచ్చేటువంటి భక్తులు, మొత్తం కలిపి 900 మంది బంధుగణం వచ్చింది ఆ అమ్మాయికి. ఎవరి బలం ఎక్కువ ఇక్కడ? బాబా బలమే ఎక్కువ కదా. అమ్మాయి వివాహం కూడా అంగరంగ వైభవంగా చేశారు. అంటే ఎవరైతే బాబాయే ఉన్నారనేటువంటి విశ్వాసం కలిగి ధైర్యంతో ఉంటే వారు మధురమైనటువంటి ఫలాలను పొందగలుగుతారు. శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది, సంతోషంతో కూడినటువంటి ఓర్మి మధురమైనటువంటి ఫలాలను ఇస్తుందని చెప్పి. ఆ మధురమైనటువంటి ఫలాలను మనం ఆస్వాదించాలంటే
ఖచ్చితంగా ఓర్పు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంతేకాదు ఒడిదొడుకులు వచ్చినప్పుడు చాలామంది కృషించిపోతూ ఉంటారు. బాబా జీవితాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలి. బాబా పరమాత్మగా వచ్చినప్పటికీ కూడా వారిని అనేక మంది అనేక రకాలుగా దూషించేటువంటి వారు. ఆ రోజుల్లో అనేక మంది రకరకాలుగా బాబా గురించి మాట్లాడుకునేటువంటి వారు. జనం దగ్గర డబ్బు దోచుకుంటున్నారు అనేవాళ్ళు. ఆయన ఒక ముస్లిం ఫకీర్ అనేటువంటి వారు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అదే అంటున్నారు. దానికి సంబంధించి 19వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట బాబా చెప్తారు. సహనం లేని వారి జీవితము వ్యర్థము. గొప్ప పండితుడైతే ఏమిటి, జ్ఞాని అయితే ఏమిటి, సహనం లేని వారి యొక్క జీవితం వ్యర్థం కదా అని అంటారు. ఎస్, ఈరోజు మనకు సమాజంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలామందికి రత్నం యొక్క విలువ తెలియదు. రత్నం యొక్క విలువ ఆ రత్నాన్ని పరిశీలించేటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. మనము రాయిని రత్నాన్ని రెండింటిని బాగా రాకితే రెండు ఒకే రకంగా మెరుస్తాయి. రాయి కూడా మెరుస్తుంది, కానీ రత్నానికి ఉన్నటువంటి విలువ వేరు. రాయి రత్నం యొక్క గొప్పతనాన్ని గుర్తించలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అలానే ఉంది. జ్ఞానులు అనుకునేటువంటి వారు, అంటే సహనం లేనటువంటి జ్ఞానులు, వివేకం లేనటువంటి జ్ఞానులు, ఇతరుల యొక్క అభిమతాలను అగౌరవపరచకూడదనేటువంటి విజ్ఞత లేనటువంటి వారు సాయిబాబా అనేటువంటి రత్నం యొక్క విలువ వాళ్ళకి ఏం తెలుస్తుంది? అదేవిధంగా వాళ్ళు రత్నాలు అనుకుంటున్నారు. రత్నాలు కాదు, వాళ్ళు మెరుస్తున్నాము, మేము 100 ప్రవచనాలు చెప్తున్నాము, మేము జ్ఞానులం అని చెప్పి అనుకుంటున్నారు కదా. వాళ్ళు రాయి కూడా మెరుస్తుంది, రత్నం కూడా మెరుస్తుంది. నేను రత్నంతో సమానమని రాయి నేను మెరుస్తున్నానని చెప్పారంటే మార్కెట్లోకి వెళ్తే రాయిని తీసి చెత్తబుట్ట దగ్గరేస్తారు, రత్నాన్ని లాకర్లో పెట్టుకుంటారు. రత్నానికి ఉన్నటువంటి గౌరవం వేరు, రాయికి ఉన్నటువంటి విలువ అధోగతి. కాబట్టి ఈ రాళ్ళన్నీ కూడా ఈరోజు ఒక రత్నం గురించి మాట్లాడుతున్నాయి. ఎంత విచిత్రం అంటే, రాయి రత్నంతో పోల్చుకోవడం, రాయి రత్నం విలువను తగ్గించి మాట్లాడడం, ఆ రత్నానికి నల్లటి మచ్చుంది కాబట్టి అది రత్నం కాదని చెప్పి రాయి చెప్పడం అనేటువంటిది ఎంత శోచనీయమైనటువంటి విషయం కదా. ఈరోజు జరుగుతుంది అదే. కాబట్టి సాయి బంధువులారా బాగా గమనించండి, ఈ రాళ్ళు రత్నం గురించి మాట్లాడితే మనం పట్టించుకోవాలా. ఆ రత్నం యొక్క విలువ మనకు తెలుసు కదా. ఆ రత్నం మన జీవితంలో పొదిగి ఉంది కదా. ఆ రత్నం మన జీవితంలో పొదిగడం వల్లనే కదా మన జీవితాలకు విలువ వచ్చింది. కాబట్టి ఈ రాళ్ళు వాటి మెరుపు గురించి మాట్లాడుకుంటే సమస్య లేదు, కానీ రత్నం యొక్క తేజస్సు గురించి, దాని మహిమ గురించి మాట్లాడితే అది అవివేకం అవుతుంది. కాబట్టి చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నట్టున్నారు. జ్ఞానులందరూ కూడా బాబా గురించి ఏదో మాట్లాడుతున్నారని చెప్పి. జ్ఞానులు అనేటువంటి బిరుదును వారు తగిలించుకున్నారు. పరమాత్మ అనేటువంటి తత్వంలో నుంచి వచ్చినటువంటి వారు శ్రీ సాయిబాబా. పరమాత్మగా ఉన్నటువంటి వారి గురించి ఒక సాధారణమైనటువంటి మనుషులు మాట్లాడితే అది ఏమాత్రం కూడా కౌంటబుల్ కానటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే సమాజంలో ఈ జ్ఞానులు అనుకునేటువంటి వాళ్ళ యొక్క నైజాన్ని భగవంతుడు బయట పెడుతున్నాడు. జ్ఞానులైనటువంటి వారు, అదేవిధంగా విద్వత్తు కలిగినటువంటి వారు ఆ విద్వత్తును పెంచుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి వారి సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇతరుల యొక్క మనోభావాలను, ఇతరుల యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఆ చెట్టుకు మొక్కొద్దు, ఈ చెట్టు నేను చెప్పిన చెట్టుకే మొక్కాలనంటే, నా ఇంట్లో ఉన్నటువంటి వేప చెట్టు చల్లనైనటువంటి గాలిని ఇస్తుంది, అదేవిధంగా ఆ వేప చెట్టు నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ నా ఆరోగ్యానికి పనిచేస్తుంది. అది కాదు, నువ్వు వేప చెట్టు కింద ఉండి తప్పు చేస్తున్నావు, తుమ్మ చెట్టు కిందికి పో అంటే, తుమ్మ చెట్టు నీడ ఉంటుందా? ఉండదు కదా. వేప చెట్టే నీడ ఉంటుంది. వేప చెట్టు ఇచ్చేటువంటి ఆక్సిజన్ ఎంత అద్భుతమైనటువంటిది. అటువంటి అద్భుతమైనటువంటి ఆక్సిజన్ తుమ్మ చెట్టు ఇవ్వగలుగుతుందా? ముళ్ళ పొద కింద ఉండాలా? కాబట్టి ఇతరుల యొక్క మనోభావాలను, ఇతరుల యొక్క ఆచారాలను, ఇతరుల యొక్క ఆరాధనను ఈరోజు చాలా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వారు కొంతమంది డైరెక్ట్లీ, కొంతమంది ఇండైరెక్ట్లీ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి శ్రీ సాయి సచ్చరితలో ఇటువంటి జ్ఞానుల గురించి కూడా చెప్పబడ్డది.
ఇటువంటి జ్ఞాని అనుకునేటువంటి ఒక రామదాసి కొన్ని సంవత్సరాలుగా సన్యాసాశ్రమంలో ఉన్నాడు. సన్యాసాశ్రమంలో ఉండి ఇంకా నాది 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 అనేది కోల్పోలేదు. ఆ నాది నాది అనేది నువ్వు కోల్పోలేదురా నాయనా, నువ్వు ఆ కాషాయం కట్టినా లేకపోతే నువ్వు ఊరూరా తిరుగుతూ సన్యాసి వేషం వేసుకున్నా ఏమాత్రం శోభించదని చెప్పి ఒక్క సంఘటనతో బాబా చెప్పారు కదా. విశ్వశాస్త్రం పుస్తకాన్ని తీసుకోగానే శ్యామ మీద దాడి చేస్తారు కదా రామదాసి. ఏమయ్యా, రామదాసి అంటే సమతా మమత ఉండాలి. సమతా మమత లేకుండా నువ్వు కాషాయం కట్టే లాభము, నీ యొక్క ఈ సాధన దేనికి ఉపయోగపడుతుంది అని అన్నారు. ఈరోజు బాబా గురించి మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క సాధన ఏమైపోతుంది అనేటువంటిది కూడా వాళ్ళే ఆలోచించుకోవాలి. నువ్వు ఒక గొప్ప సాధకుడిగా జనులను అదేవిధంగా భక్తులను మరింత ఉన్నతమైనటువంటి పరిణితికి తీసుకెళ్లాలనేటువంటిది నీ సాధన యొక్క లక్ష్యం కదా. ఒకరిపైన ద్వేషాన్ని పెంచే విధంగా, ఒకరు ఆరాధించేటువంటి సత్పురుషుని పట్ల దైవం పట్ల అనుచితంగా మాట్లాడడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కదా. అందుకనే బాబా సచ్చరితలో చెప్తారు, జ్ఞానులు ఓడిపోతారు, భక్తులు మాత్రమే గెలుస్తారు. ఈరోజు సాయిబాబా భక్తులు గెలిచి నిలిచారు. గత 6-7 నెలలుగా విపరీతమైనటువంటి దూషణ జరుగుతున్నా సరే ఒక్కరంటే ఒక్కరు తొనకకుండా నిల్చొని ఉన్నారు. కొంతమంది పనిపాట లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి దానికి సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ నిజంగా భక్తులు అనేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. సచ్చరితలు చెప్పినట్టు భక్తులు మాత్రమే గెలుస్తారు, జ్ఞానులు ఓడిపోతారు అన్నట్టు ఇప్పుడు అదే జరుగుతుంది కదా. చాలామందికి వీళ్ళకి అవగాహన లేక ఏం చేస్తారంటే, బాబా అందరినీ ఆకర్షించేశాడు, ఏదో ఆకర్షణ జరుగుతుంది, ఇదేదో రకరకాలుగా బాబా దగ్గరికి జనాలను పుల్లింగ్ చేస్తున్నారని చెప్పి. బాబా ఎప్పుడూ కూడా తను జనాలను రమ్మని పిలిచి పుల్లింగ్ చేసుకోలేదు ఎవరిని కూడా. ఆ రోజైనా ఈ రోజైనా బాబా వద్దకు ఎవరైనా ఇతర గురువుల సత్పురుషుల మహనీయుల ఆశ్రితులు వస్తే వాళ్ళల్లో వారు ఆశ్రయించినటువంటి గురువు పట్ల మరింత భక్తిని పెంచే విధంగా వారికి మార్గనిర్దేశనం చేశారు తప్ప ఇక్కడ కూర్చున్నటువంటి నేనే సమర్థుణ్ణి, నీ గురువు వ్యర్థము అని చెప్పి బాబా చెప్పలేదు. కానీ ఈరోజు సమాజంలో ఏం చెప్తున్నారు, మీరు ఆరాధించేటువంటి గురువు అది ఇది అని చెప్పి చెప్తున్నారు. బాబా చెప్పలేదు అలా. బాబా భక్తులకు నేర్పినటువంటి సంస్కారం ఏంటంటే, మీరు రాముణ్ణి ప్రేమిస్తే రాముడి వైపే ఉండండి, ఇంకా మీరు భక్తిని పెంపొందించుకోండి. మీరు కృష్ణ భక్తిలో ఉంటే ఆ కృష్ణతత్వంలో మరింత పరిణితిని పెంచుకోండి అని చెప్పి మార్గనిర్దేశనం చేస్తారు సద్గురువు తప్ప వాళ్ళు నన్ను వదిలి నా దగ్గరికి రమ్మని చెప్పి చెప్పారు. కాకా పురాణిక్ ప్రియ శిష్యుడైనటువంటి డాక్టర్ పండిట్ వస్తే గొప్ప అనుభవాన్ని ఇచ్చి తన త్రిపుండాన్ని గీయించుకొని, నీ గురువుకు నాకు తేడా లేదు, కానీ నీ గురువు గొప్ప మహనీయుడు కాబట్టి నువ్వు పట్టుకున్నటువంటి మహనీయుడితో నువ్వు మరింత బంధాన్ని పెంచుకో అని చెప్పారు. డాక్టర్ పండిట్ ఏమవుతుంది, రిటైర్ అయిన తర్వాత పూర్తిగా తన గురుసేవకి అంకితమైపోతాడు పూణేలో కాకా పురాణిక్ వద్ద. అదేవిధంగా గురు గోలక్ స్వామి యొక్క శిష్యుడు మూలే శాస్త్రి వస్తే ఆ మూలే శాస్త్రికి గురు గోలక్ స్వామి రూపంలో దర్శనమిచ్చి గతించాడు. అప్పటికే సమాధి ఉన్నారు గురు గోలక్ స్వామి. అటువంటి గురు గోలక్ స్వామిని మూలే శాస్త్రి కోసం తనలో ప్రత్యక్షం గావించి గురువు యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని చూపెట్టి అతని జీవితాన్ని తరింపజేశాడు కదా. అరే నాయనా, నువ్వు గొప్ప సమర్థ రామదాసు భక్తుడివి, గురు భక్తుడివి అయ్యుండి ధనం పైన వ్యామోహం ఉండకూడదు, ఇతరుల గురువుల పట్ల చులకన భావన ఉండకూడదు అని చెప్పి మద్రాస్ భజన సమాజం యజమానిని ఎంత గొప్పగా బాబా సంస్కరించాడు. బాబా స్వప్న దర్శనం ఇచ్చి అతను జైల్లో పెట్టి ఆ తర్వాత విడిపించి సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు చేసిన నమస్కారానికి ఇప్పుడు చేసిన నమస్కారానికి తేడా గమనించావా అంటే, అప్పుడు కాసుల కోసం మీకు వందనం చేశాను, ఇప్పుడు శరణాగతితో మీకు వందనం చేస్తున్నానని చెప్పి అన్న వెంటనే సరే నీకేం కావాలో కోరుకో అని అంటారు. నా గురువు అయినటువంటి సమర్థ రామదాసు దర్శనం కావాలి అని చెప్పి అడిగితే సరే ఒకసారి కళ్ళు మూసుకోండి అంటే సమర్థ రామదాసు బాబా స్థానంలో ప్రత్యక్షం అవుతాడు కదా. అతను ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే అంత గొప్ప మహనీయుడు అయినటువంటి సమర్థ రామదాసు ఆయనకు ప్రత్యక్షం కావాలి. ఎన్ని దీక్షలు చేయాలి, ఎంతగా గురువు చెప్పినట్టు నియమబద్ధంగా జీవితాన్ని మలుచుకోవాలి. అట్లయితే తప్ప సమర్థ రామదాసు లాంటి వారి యొక్క దర్శనం దుర్లభమే.
అటువంటి దర్శనాన్ని అత్యంత సునాయాసంగా కేవలం నా బుద్ధి మారింది, వక్రబుద్ధి నాకుందని చెప్పి ఒప్పుకొని ఇప్పుడు నేను సర్వస్వ శరణాగతితో నీకు సాష్టాంగ నమస్కారం చేస్తానని చెప్పి అనగానే గురు మహారాజు కరుణించాడు కదా. అతను ఆరాధ్య దైవమైనటువంటి సమర్థ రామదాసును ప్రత్యక్షం గావించాడు కదా. ఇది బాబా యొక్క నైజం. బాబా తత్వము చాలా లిబరల్గా ఉంటుంది. బాబా తత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరినీ రా 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 అని చెప్పి వెనకేసుకొని ముద్రలు వేసేది ఉండదు. ఇక్కడ నీకు కావలసినటువంటి శిక్షణ మాత్రం ఇవ్వబడుతుంది. తర్వాత నువ్వు ఏ ఆధ్యాత్మిక మార్గంలోకి పోతావు. ఈరోజు చాలామంది బాబా మార్గంలో ఉండి ధ్యానం అంటూ అదంటూ ఇదంటూ పోతూ ఉన్నారు, రకరకాల మార్గాల్లోకి వెళ్తూ ఉన్నారు. కానీ ఒక్క సూక్ష్మమైనటువంటి విషయం ఏమిటంటే, నువ్వు అటు ఇటు 4 దారులు వెంట పోకుండా సద్గురువు వద్దనే ఉండి అన్ని మార్గాల ద్వారా తరించవచ్చు. ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొత్త ఒక వింత, పాత ఒక రోత. అందరికీ ఇదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కానీ శ్రీ సాయి బాబా నిత్య నూతనుడు, సనాతనుడు. వారి వద్ద మనకు లభించినటువంటిది లేదు. అనవసరంగా ప్రయాసపడి ఎక్కడెక్కడో ఏదో వెతుక్కునే బదులు ఒక్క గురునామస్మరణ, ఒక్క శ్రీ సాయి సచ్చరిత పారాయణ, ఇవి చాలు భక్తుడి జీవితాలు తరింపడానికి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.